మన భవిష్యత్తు మనం చేసే ఆలోచనలు, మనం చేసే కర్మల మీదనే ఆధారపడింది. మనం చేసే ఆలోచనలు మనలో వాసన రూప సంస్కారాలను తయారు చేస్తాయి. మనం చేసే కర్మలు మన లోపల ధర్మధర్మ సంస్కారాలను తయారు చేస్తాయి. ఈ ధర్మధర్మ సంస్కారాలే మన సుఖ దుఃఖాలకు కారణమవుతాయి. ఈ వాసన రూప సంస్కారాలు మన కోరికలకు కారణమవుతాయి. కోరికలు మరియు మన వ్యక్తిత్వానికి. మళ్ళీ ఈ వ్యక్తిత్వము కోరికల ద్వారా మళ్ళీ కర్మ చేస్తాం. అంటే మన కోరికలు ఎలా ఉంటే అలాంటి కర్మ చేస్తాం. మన కోరికలు ఎలా ఉంటే అలానే ఆలోచిస్తాం. అంటే మళ్ళీ ఆలోచనకు ఈ వాసన రూప సంస్కారాలు కారణమవుతాయి. అంటే ఆలోచన, వ్యక్తిత్వము, కోరికలు ఇవి మన వాసన మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇంతకుముందు మనము సంగ్రహించి పెట్టుకున్న వాసనలే ఈరోజు మన వ్యక్తిత్వానికి, ఆలోచనకు, కోరికలకు కారణమవుతుంది. కనుక మనకున్న కోరికలు కానీ, ఆలోచనలు కానీ, వ్యక్తిత్వం కానీ నెగిటివ్గా ఉన్న దాన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం ఆలోచనల ద్వారా దాన్ని నిర్మించుకోవచ్చు. అంటే పాజిటివ్ను మనము తయారు చేసుకోవాలి. నెగిటివ్ ఉంది మనకు ఆల్రెడీ. ఆ నెగిటివ్కి బదులు పాజిటివ్ని మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే పాజిటివ్ వల్ల మనకు లాభం ఉంటుంది, నెగిటివ్ వల్ల నష్టం ఉంటుంది. కనుక మన వ్యక్తిత్వాన్ని పాజిటివ్ పర్సనాలిటీగా మార్చుకోవాలి. పాజిటివ్ పర్సనాలిటీ మనకు వచ్చినప్పుడు పాజిటివ్ థింకింగే ఉంటుంది. తర్వాత మన లోపల కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మనకు పాజిటివ్ డిజైర్స్ ఉంటాయి. అంటే పాజిటివ్ ఎప్పుడు కూడా మనకు లాభాన్ని చేస్తుంది, నెగిటివ్ మనకి ఎప్పుడు కూడా నష్టాన్ని చేస్తుంది. అంటే మనము పాజిటివ్ థింకింగ్ ద్వారా పాజిటివ్ పర్సనాలిటీని పొందొచ్చు. ఆ పాజిటివ్ పర్సనాలిటీ లోపల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కనుక మనం నెక్స్ట్ చేసే కర్మలు కూడా ఈ పాజిటివ్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటాయి. కనుక మళ్ళీ మనం చేసే పనులు కూడా పాజిటివ్ అయిపోతాయి. అంటే పాజిటివ్ రిజల్టే వస్తుంది. కనుక మనము మొదలు మన ఆలోచనలను, మన పనులను మార్చుకోవాలి. ఆలోచనలు పనులను మార్చుతాయి, పనులు ఆలోచనలు మార్చుతాయి. కనుక మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి.